బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ 5 బిల్లులను సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 5 బిల్లులు ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నికుంటుంది. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి తరపున వేసిన నామినేషన్ను కూటమిలోని 3 పార్టీల నేతలు ఆమోదించారు. దీంతో రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించనున్నారు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో 2024-25 బడ్జెట్పై చర్చ జరగనుంది. ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ 4.0పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేయనున్నారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీలపై మంత్రి టీజీ భరత్ ప్రకటన చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ 5 బిల్లులను సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 5 బిల్లులు ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నికుంటుంది. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి తరపున వేసిన నామినేషన్ను కూటమిలోని 3 పార్టీల నేతలు ఆమోదించారు. దీంతో రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించనున్నారు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో 2024-25 బడ్జెట్పై చర్చ కొనసాగనుంది. ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ 4.0పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేయనున్నారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీలపై మంత్రి టీజీ భరత్ ప్రకటన చేయనున్నారు.